Welcome to Government Degree College, Narsapur, Medak District. This is V. Hemant Kumar Chari, Assistant Professor of Mathematics. Today we discuss about some problems of algebra, semester 4 from third unit. Here we see a problem or property of rings. So if R is a ring such that A square is equal to A for all A belongs to R. First one is A plus A is equal to 0 for all A belongs to R, and second one is A plus B is equal to 0, we get A equal to B, and third one is R is a commutative ring, that is for every A comma B belongs to R, AB is equal to BA. So here we prove these three conditions. For this, let R comma plus comma dot be a ring with the condition A square is equal to A for all A belongs to R. So here we take an element A belongs to capital R, we have the condition is A square is equal to A. A square is equal to A. Similarly, we take another element B belongs to R, right? So we have the property B square is equal to B. So I am also take another element C belongs to R, we get C square is equal to C. So here we observe that for every element in R, like A belongs to R, we get A square is equal to A. సో మనము ఈ ఆర్ అనే రింగులో ఏ అనే ఒక ఎలిమెంట్ని మనం తీసుకుంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయ్యేటట్లుగా ఉంటుంది. అంటే ఆర్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఆ ఎలిమెంట్ యొక్క వర్గము అనేది అదే ఎలిమెంట్కి సమానం అవుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ ప్రాపర్టీ నుంచి. సో ఇక్కడ మరి ఆర్లో మనకి ఏముంది, ఏ అనే ఒక ఎలిమెంట్ ఉంది. మరి ఏ అనే ఎలిమెంట్ ఆర్లో తీసుకున్నప్పుడు ఏ ప్లస్ ఏ అనే ఎలిమెంట్ కూడా ఆర్లో ఉంటుంది, ఎందుకంటే ఆర్ అనేది రింగు కాబట్టి. సో మరి ఆర్లో మరొక కొత్త ఎలిమెంట్ వచ్చింది. ఏంటి ఆ ఎలిమెంటు? ఏ ప్లస్ ఏ అనేది ఇంకొక ఎలిమెంటు. మరి ఇక్కడ తీసుకున్నటువంటి ఈక్వేషన్ 1 నుంచి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ఆర్లో ఏదైనా ఒక ఎలిమెంట్ ఉంది అంటే ఆ ఎలిమెంట్ యొక్క వర్గము అదే ఎలిమెంట్కి సమానం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు కొత్తగా ఎలిమెంట్ ఏమొచ్చింది సార్ అంటే ఏ ప్లస్ ఏ అనే ఎలిమెంటు ఆర్లో వచ్చింది. మరి ఈ ఏ ప్లస్ ఏ అనే ఎలిమెంట్ ఆర్లో ఉంది కాబట్టి ఈ ఎలిమెంటు ఆర్లో ఉంది కాబట్టి ఈక్వేషన్ 1 నుంచి మనం ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ప్లస్ ఏకి సమానం కావాలి. అంటే ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ చేస్తే ఏ ప్లస్ ఏకి సమానం అవుతుంది. సో బై యూజింగ్ ద కండిషన్ నెంబర్ 1. సో మరి ఇప్పుడు ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అనే వాల్యూ ఏకి సమానం అవుతుంది అంటే, సో దీనికోసం మరి ఏ ప్లస్ ఏ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఉంది. ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అనే దాన్ని ఈ ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అనే దాన్ని ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏగా రాసుకోవచ్చు. సో మరి ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ, సో హియర్ వి యూజ్ లెఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ లా. సో లెఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ లా ప్రకారము ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏగా రాయొచ్చు. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. అగైన్ వి యూజ్ ద రైట్ డిస్ట్రిబ్యూషన్ లా. సో హియర్ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. సో దీనికి మనం రైట్ డిస్ట్రిబ్యూషన్ లా అప్లై చేస్తే, సో హియర్ ఏ ఇంటూ ఏ, రైట్, సో ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ, సో ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ. సో హియర్ వి అబ్జర్వ్ దట్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఏ స్క్వేర్. సో హియర్ ఆల్సో ఏ ఇంటూ ఏ ఈజ్ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ ఈజ్ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ ఈజ్ ఏ స్క్వేర్. అంటే మనకి ఏ ఇంటూ ఏ ఉన్న దగ్గర అన్ని ప్లేస్లో కూడా మనకి ఏ స్క్వేర్ వస్తుంది. కానీ ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందట, ఏకి సమానం అవుతుందని చెప్తుంది. సో మరి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది కాబట్టి ఎక్కడైతే ఏ స్క్వేర్ ఉందో ఆ ఏ స్క్వేర్ ప్లేస్లో నేను ఏని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, అక్కడ ఏ వచ్చింది, ఇక్కడ ఏ స్క్వేర్, దాని ప్లేస్లో ఏ, ఇక్కడ ఏ స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్. సో కాబట్టి ఆ ఏ స్క్వేర్ ఉన్న ప్లేస్లన్నింటిలో కూడా మనము ఏం అప్లై చేస్తున్నాము అంటే
ఏ అనే వాల్యూని రాసుకుంటున్నాము బై యూజింగ్ ద కండిషన్ నెంబర్ 1. కాబట్టి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్లో ఏ రాయడం వల్ల మనకు వచ్చింది ఏంటంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ. సో ఇక్కడ ఈ ఫస్ట్ 2 ఎలిమెంట్స్కి బ్రాకెట్ పెట్టుకుందాం, తర్వాత 2 ఎలిమెంట్స్ కూడా బ్రాకెట్ పెట్టుకొని రైట్ సైడ్లో ఆ ఏ ప్లస్ ఏని కూడా బ్రాకెట్ ఉంచుతూ ప్లస్ 0గా తీసుకుందాం. సో ఇక్కడ 0 అనేది మనకు అడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ కాబట్టి అక్కడ ఆ 0ని రాయటం వల్ల మనకు వచ్చిన ఇబ్బంది అనేది ఏమి ఉండదు. అంటే ఆ ప్రాపర్టీలో ఎలాంటి వేరియేషన్ చేంజ్ అనేది మనకు అక్కడ ఉండదు. సో మరి ఇలా బ్రాకెట్స్ పెట్టుకోవడం వల్ల మనకు ఇక్కడ ఒక ప్రాపర్టీని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటి అంటే మనకి లెఫ్ట్ క్యాన్సలేషన్ లా అనేది మనం ఇక్కడ చూడవచ్చు. సో బై లెఫ్ట్ క్యాన్సలేషన్ లా హియర్ ఏ ప్లస్ ఏ అనేది మనకి క్యాన్సిల్ అయిపోయి ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఫైనల్గా మనకి రిజల్ట్ ఏంటి అంటే ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0 అవుతుంది. అంటే ఆర్ అనే ఒక రింగులో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ లాగా మనకి కండిషన్ ఇస్తే ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 0 అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ కండిషన్. సో సెకండ్ కండిషన్ ఏముంది అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ ఈక్వల్ టు బి అవుతుందట. మరి ఎలా అవుతుంది అంటే సో దీనికోసం వీ హ్యావ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందని తీసుకున్నాం. సో కానీ ఇందాకే మనం ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందని ప్రూవ్ చేసినాం. అంటే ఇక్కడ 0 అనే వాల్యూ ఏ ప్లస్ ఏకి సమానం అవుతుంది, లేదా ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందని మనం ఇందాకే నేర్చుకున్నాం. సో మరి ఎక్కడైతే 0 ఉందో 0 ప్లేస్లో నేను ఏం రాస్తున్నానంటే ఏ ప్లస్ ఏ అనేది ఇక్కడ రాస్తున్నాను. సో 0 ప్లేస్లో మనం ఏ ప్లస్ ఏని కనుక రాస్తే ఇక్కడ ఏ ప్లస్ ఏ వస్తుంది. సో బై కండిషన్ నెంబర్ 1 నుంచి 0 అనే వాల్యూని ఏ ప్లస్ ఏకి సమానం అని తీసుకున్నాం. సో హియర్ వి యూజ్ బై లెఫ్ట్ క్యాన్సలేషన్ లా. సో లెఫ్ట్ క్యాన్సలేషన్ లాని కనుక మనం ఉపయోగించుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ అనే వాల్యూ ఇక్కడ ఉన్న ఏ అనే వాల్యూ క్యాన్సిల్ అవుతూ మనకు బి ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది మిగులుతుంది. సో మనకు కావాల్సింది అదే కదా. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏ ఈక్వల్ టు బి అవుతుందని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్ అనేది మనకు కమ్యూటేటివ్ రింగ్ అని చూపించాలి. సో కమ్యూటేటివ్ రింగ్ చూపించాలంటే సో దీనికోసము ఈ విధంగా ఒక వాల్యూని తీసుకున్నాం. సో ఇప్పుడు ఏ ప్లస్ బి అనే ఒక ఎలిమెంట్ ఆర్లో ఉందని మనకు తెలిసింది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ 1 నుంచి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే వాల్యూ దేనికి సమానం అవుతుంది, ఏ ప్లస్ బీకే సమానం అవుతుంది. మరి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే దాన్ని మళ్ళీ మనం ఏమని రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని రాయొచ్చు. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. మరి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనే దానికి లెఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ లాని కనుక అప్లై చేసుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ బి అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో అది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. మరి ఏ ప్లస్ బి ఇంటూ ఏ అనే దాన్ని రైట్ డిస్ట్రిబ్యూషన్ లాని అప్లై చేసి దాన్ని విడగొడితే మనకు ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ వస్తుంది. అలాగే ఏ ప్లస్ బి ఇంటూ బి అనే దాన్ని మనం రైట్ డిస్ట్రిబ్యూషన్ లాని అప్లై చేసుకొని ఏబి ప్లస్ బీబీగా మనం రాయొచ్చు. సో ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో హియర్ ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్, రైట్, బి ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ అని వచ్చింది. కానీ ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుందని తెలుసు, ఎందుకంటే ఏ అనే ఎలిమెంట్ ఆర్లో ఉంది. అలాగే బి అనే ఎలిమెంట్ ఆర్లో ఉంది కాబట్టి బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమవుతుంది, బి అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లేస్లో నేను ఏని రాస్తున్నా, ఇక్కడ బి స్క్వేర్ ప్లేస్లో బిని రాస్తున్నా. సో రాయటం వల్ల మనకి ఏ ప్లస్ బిఏ ప్లస్ ఏబి ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ ప్లస్ బిని మనం పక్కన వచ్చేలాగా రాసుకుంటున్నాం. అలాగే బిఏ ప్లస్ ఏబిని బ్రాకెట్లో పెట్టుకుందాం. సో ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బిని కూడా మీరు బ్రాకెట్లో ఉంచుకోండి. సో ఇక్కడ ఏ ప్లస్ బిని మనం బ్రాకెట్లో తీసుకుంటే
ప్లస్ 0 అనేది అడిషనల్గా రాసుకున్నాం. సో ఇలా ఎందుకు రాసుకున్నామంటే మనం లెఫ్ట్ క్యాన్సలేషన్ లాని అప్లై చేయడం కోసం. సో ఇలా లెఫ్ట్ క్యాన్సలేషన్ లాని మీరు అప్లై చేస్తే ఇక్కడున్న ఏ ప్లస్ బి ఇక్కడున్న ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోయి మీకు ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ అనేది ఏంటి, ఆ బ్రాకెట్లో ఉన్నది బి ప్లస్ ఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 0కి సమానం అవుతుంది, ఈక్వల్ 0. మరి కండిషన్ 2 అనేది ఏం చెప్తుంది, ఏ ప్లస్ బి కండిషన్ 2 అనేది ఏం చెప్తుంది అంటే ఇక్కడ రాస్తాను నేను. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అవుతే, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అవుతే ఏ ఈక్వల్ టు బి అవుతుందని కండిషన్ 2 అనేది మనకు చెప్తుంది. అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అయితే ఏ ఈక్వల్ టు బి అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది, బిఏ ప్లస్ ఏబి అనే వాల్యూ కలిపితే, అంటే బిఏ అనే వాల్యూకి ఏ ప్లస్ బి ఏ ఇంటూ బిని కలిపితే వాల్యూ ఏమవుతుంది 0 అవుతుందని ఉంది. అంటే దీని మీనింగ్ ఏంది, ఇది చూడటానికి ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 లాగా ఉంది. మరి ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏ ఈక్వల్ టు బి అవుతుందని తెలుసు. మరి అట్లాగే బిఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు 0 అయితే బిఏ ఈక్వల్ టు ఏబి అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఫైనల్గా మన కంక్లూజన్ ఏంటి అంటే ఏబి ఈక్వల్ టు ఏమైంది, బిఏ అయింది. అంటే ఫర్ ఎవ్రీ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్కి ఏబి అనే వాల్యూ బిఏకి సమానమైంది. సో కాబట్టి ఆర్ అనేది కమ్యూటేటివ్ రింగ్ది అవుతుందని చెప్పొచ్చు. సో ఇది మనకున్నటువంటి ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఒక డెఫినేషన్ని మనం గమనించవచ్చు. సో ఆ డెఫినేషన్ ఏంటి అంటే ఐడెంపొటెంట్ ఎలిమెంట్. మరి ఐడెంపొటెంట్ ఎలిమెంట్ అంటే ఏంటి అంటే ద డెఫినేషన్ ఈజ్ ఐడెంపొటెంట్ ఎలిమెంట్ an element capital A of a ring capital R is said to be idempotent if A square is equal to A. అంటే మనం ఏ అనే ఒక ఎలిమెంట్ని ఐడెంపొటెంట్ ఎలిమెంట్ అని చెప్పాలంటే అది ఏం కావాలి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అనే కండిషన్ పాటించాలి. అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అయ్యేలాగా ఏ అనే ఒక ఎలిమెంట్ మన కార్లో ఉంది అంటే ఆ ఎలిమెంట్ని మనం ఏమంటామట ఐడెంపొటెంట్ ఎలిమెంట్ అని పిలుస్తాం. సో మరి మనం తీసుకున్నటువంటి రింగులో ప్రతి ఎలిమెంట్ కూడా ఐడెంపొటెంట్ ఎలిమెంట్ అవుతే ఆ రింగుని మనం బులియన్ రింగ్ అని పిలుస్తాం. సో ఇక్కడ నెక్స్ట్ డెఫినేషన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏంటంటే ఏ రింగ్ క్యాపిటల్ ఆర్ ఈజ్ కాల్డ్ ఏ బులియన్ రింగ్ ఇఫ్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్స్ ఆర్ ఐడెంపొటెంట్. అంటే ఆ రింగులో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఐడెంపొటెంట్ ఎలిమెంట్ అవ్వాలి. అలా అయితే ఆ రింగుని మనం ఏమంటామట బులియన్ రింగ్ అని చెప్తాం. సో నెక్స్ట్ we see another problem. So that is if R is a ring with unity 1, then show that -1 into A equal to -A is equal to A into -1 for all A belongs to R. And second one is -1 into -1 is equal to A. So let R be a ring with unity. So unity is 1 and A belongs to R. So we have already know the properties of ring. 0 into A is equal to 0 or A into 0 is equal to 0, right? A into 0 is equal to 0. So 0 into A is equal to 0. So in place of 0 we write 1 plus minus 1 into A equal to 0. By using right distribution law, 1 into A plus -1 into A is equal to 0. So here 1 into A is A and -1 into A is -1 into A. So A plus A equal to A plus -1 into A equal to 0. So here -1 into A -1 into A అనేది అలాగే పెట్టుకొని ఏని మనము రైట్ సైడ్ తీసుకెళ్తే మనకు -A అనేది రావడం జరుగుతుంది. మనకి ఇది
మైనస్ ఏ అంటే ఇక్కడ -1 ఇంటూ ఏ అనే వాల్యూ -aకి సమానం అవుతుంది. సో అలాగే మనకి 0 ఇంటూ ఏ ఈక్వల్ టు 0 అయితే ఇలా ప్రూవ్ చేసుకున్నాం. మరి అట్లాగే మనకి ఏ ఇంటూ 0 ఈక్వల్ టు కూడా 0 అవుతుందని తెలుసు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 0 ప్లేస్లో మనం 1 ప్లస్ -1ని రాసుకుందాం. సో 1 ప్లస్ -1 రాసుకుంటే దీనికి మనం రైట్ డిస్ట్రిబ్యూషన్లో అప్లై చేసుకోవడం వల్ల ఏ ఇంటూ 1 ప్లస్ ఏ ఇంటూ -1 ఈక్వల్ టు 0. సో ఏ ఇంటూ 1 ఈజ్ ఏ. సో ఏ ఇంటూ -1 అలాగే పెట్టుకుందాం. సో ఇక్కడ ఏ ప్లస్ ఏ ఇంటూ -1 ఈక్వల్ టు 0. మరి ఏ ప్లస్ ఏ ఇంటూ -1 అంటే ఏ ఇంటూ -1ని మన లెఫ్ట్ సైడ్లో అలాగే ఉంచి ఈ ఏ వాల్యూని రైట్ సైడ్ పంపిస్తే -a అనేది రావడం జరుగుతుంది. అంటే దీని నుంచి ఏ ఇంటూ -1 ఈక్వల్ టు ఏ. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2గా మీరు తీసుకుంటే ఈ ఈక్వేషన్ 1 అండ్ 2లని మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకేమవుతుంది, -1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ -1 ఈక్వల్ టు -aకి సమానం అవుతుంది. సో ఇక్కడ ఈ ఏ ప్లేస్లో ఒకవేళ మనం -1 రాసుకుంటే ఏ ప్లేస్లో -1 రాసుకుంటే అదేమవుతుంది, -1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు -1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే దీని నుంచి మనం -1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుందని మనం చూడవచ్చు. సో ఇది మనకున్నటువంటి డెఫినేషను అండ్ ప్రాబ్లం. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ డెఫినేషన్, let R be a ring with unity. An element U belongs to R is said to be a unit of R if it has multiplicative inverse. అంటే మనకు R అనే రింగులో U అనే ఒక ఎలిమెంట్ నువ్వు తీసుకుంటే ఆ U అనే ఎలిమెంట్ని మనం యూనిట్ అని పిలవాలి. సో యూనిట్ ఆఫ్ ఆర్ అని చెప్పాలి. మరి యూనిట్ ఆఫ్ ఆర్ అవుతుందని చెప్పాలంటే ఇఫ్ ఇట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, అంటే ఆ ఎలిమెంట్కి ఏముందని చెప్పాలట, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉందని చెప్పాలి. అంటే ఏదైనా ఒక ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే గుణాకార విలోమం అనేది ఉంది అని మనం చెబితే ఆ ఎలిమెంట్ని యూనిట్ ఎలిమెంట్ అని పిలుస్తాం. సో let R be a ring with unity. An element U belongs to R is said to be a unit of R if it has multiplicative inverse. సో యూని మనం మల్టిప్లికేటివ్ అంటే యూని మనం యూనిట్ అని పిలవాలంటే ఆ యూకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ Z ఈజ్ ఎ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ 1. We have 1 into 1 is equal to 1 and also -1 into -1 is equal to 1. So here 1 into 1 is equal to 1 means the multiplicative inverse of 1 is 1. So here also -1 into -1 is 1. The multiplicative inverse of -1 is -1. అంటే ఇక్కడ 1 అనే ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది 1 అవుతుంది. -1 అనే ఎలిమెంట్కి -1 అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. అంటే ఇక్కడ 1కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంది, అలాగే -1కి కూడా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఉంది. కాబట్టి 1ని మనం ఏమనవచ్చు అంటే యూనిట్ అని అంటాం, అలాగే -1ని కూడా యూనిట్ అని పిలుస్తాం. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్ని మనం యూనిట్ అని ఎప్పుడు అంటామంటే దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఇక్కడ 1కి -1కి రెండింటికి కూడా మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతున్నాయి. కాబట్టి 1 -1 are both are called unit elements in the ring Z. అంటే ఇక్కడ Z అనే రింగ్లో 1, -1 అనేవి యూనిట్ ఎలిమెంట్స్ అవుతాయి. సో యూనిట్ ఎలిమెంట్స్ అవుతున్నాయి కాబట్టి వీటిని మనం ఇన్వర్టబుల్ ఎలిమెంట్స్ అని కూడా పిలవచ్చు. ఎందుకంటే అవి యూనిట్ ఎలిమెంట్స్ అంటే వాటికి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి వీటిని మనం ఇన్వర్టబుల్ ఎలిమెంట్స్ అని కూడా చెప్తాం. సో నెక్స్ట్ నోట్, ఎవ్రీ యూనిట్ ఎలిమెంట్ ఈజ్ ఏ యూనిట్ బట్ యూనిట్ need not be యూనిట్ ఎలిమెంట్.
అంటే ఎవ్రీ యూనిట్ ఎలిమెంట్ అనేది ఎవ్రీ యూనిటీ ఎలిమెంట్ ఈస్ యూనిట్, బట్ యూనిట్ need not be unity element. So here we see one problem, that is if Z7 is a ring of integers, then find unit elements. So that is, we find unit elements here. So we know that Z7 is equal to the set of 0, 1, 2, 3, 4, 5 and 6. So here we find unit elements of this ring. 0 belongs to Z7, but 0 is not an unity element. ఎందుకు 0 అనేది యూనిట్ ఎలిమెంట్ కాదు. ఎందుకు కాదంటే 0కి మనకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఒకవేళ 0కి మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే 0 × 1/0గా రాసుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందని మనం తీసుకోవాలి. కానీ 1/0 అనే ఎలిమెంట్ మనకి ఎగ్జిస్ట్ అవ్వదు, కాబట్టి 0 అనే ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ కాదు. అందుకే 0ని మనం యూనిట్ ఎలిమెంట్ కాదు అని చెప్తాం. సో 0 బిలాంగ్స్ టు Z7గా తీసుకున్నప్పటికీ 0 ఈజ్ నాట్ యాన్ యూనిటీ ఎలిమెంట్. సో లెట్ వి టేక్ అనదర్ ఎలిమెంట్, దట్ ఈస్ 1 బిలాంగ్స్ టు Z7. సో 1 బిలాంగ్స్ టు Z7గా తీసుకుంటే 1 అనేది యూనిట్ ఎలిమెంట్ అవుతుంది, అలాగే అది యూనిటీ ఎలిమెంట్. సో 1 ఈజ్ ఆల్రెడీ వి నో దట్ 1ని మనం ఏమని పిలుస్తామట, యూనిటీ ఎలిమెంట్ అని పిలుస్తాం. మరి ఎవ్రీ యూనిటీ ఎలిమెంట్ ఈజ్ ఏ యూనిట్ అని మనకు తెలుసు, కాబట్టి ఇక్కడ 1 అనేది యూనిట్ ఎలిమెంట్ అవుతుంది. సో మీరు స్పెషల్గా దాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 2 అనే ఎలిమెంట్ మనం Z7లో తీసుకున్నాం. 2 అనే ఎలిమెంట్ Z7లో తీసుకుంటే 2ని మనము 4 తోటి మనం ప్రోడక్ట్ చేస్తే, అంటే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ మోడల్లో 7. సో 2 మల్టిప్లికేషన్ మోడల్లో 7 4 ఈక్వల్ టు ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే మీనింగ్ ఏంది, 2 × 4 చేసినా 4 × 2 చేసినా మనకేమొస్తుంది, ఆన్సర్ 1 వస్తుంది విత్ రెస్పెక్ట్ టు మోడల్ 7. సో కాబట్టి 2కి 4 అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది, అలాగే 4కి 2 అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. అంటే మనకి 2కి 2 అనే నెంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి 2ని యూనిట్ ఎలిమెంట్ అంటున్నాం. అట్లాగే 4 అనే ఎలిమెంట్కి కూడా మనకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఈ 2, 4 అని రెండింటిని మనం యూనిట్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. సిమిలర్లీ 3 బిలాంగ్స్ టు Z7. సో హియర్ 3 × 5 విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ మోడల్లో 7 ఈజ్ ఈక్వల్స్ టు 1. So that is 3 × 5 or 5 × 3, both are values equal to 1 with respect to modulo 7. సో ఇక్కడ 3, 5లకి రెండింటికి కూడా ఇంటూ చేస్తే మనకు 1 అనేది వస్తుంది. కాబట్టి 3కి ఇన్వర్స్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది, 5కి కూడా ఇన్వర్స్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఈ బోత్ ద ఎలిమెంట్స్ 3 and 5 ఆర్ యూనిట్ ఎలిమెంట్స్. సిమిలర్లీ వి టేక్ అనదర్ ఎలిమెంట్ 6 belongs to Z7. So we multiply 6 with 6. So that is 6 × 6 is 36. 36ని మనం 7తో డివిజన్ చేస్తే 7 5 35 అవుతుంది. సో కాబట్టి 6 × 6 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1కి సమానం అవుతుంది. అంటే ఇక్కడ 6 × 6 ఈజ్ ఈక్వల్ టు 1 విత్ రెస్పెక్ట్ టు మోడల్లో 7. సో దట్ ఈజ్ 6 ఈజ్ యూనిటీ ఎలిమెంట్. అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ Z7 అనే రింగ్ తీసుకుంటే ఈ Z7లో 0 కాకుండా ప్రతి ఎలిమెంటు, అంటే 0 కాకుండా 1, 2, 3, 4, 5, 6 ఈ అన్ని ఎలిమెంట్స్ కూడా ఏమవుతాయంటే యూనిట్ ఎలిమెంట్స్ అవుతాయి. సో ఇలా మనం యూనిట్ ఎలిమెంట్స్ని కనుక్కోవాలి. నెక్స్ట్ అట్లాగే ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. ఫైండ్ ఆల్ యూనిట్స్ ఆఫ్ Z4. ఆల్ యూనిట్స్ ఆఫ్ Z14. సో Z14లో మనకి ఏముంటాయి, 0 నుంచి 13 దాకా ఎలిమెంట్స్ ఉంటాయి. సో మనకి ఇందాక చూసిన ప్రాబ్లంలో 0 అనేది మనకు యూనిట్ ఎలిమెంట్ కాదు,
కాబట్టి ఇప్పుడు 1 తీసుకుందాం. 1 తీసుకుంటే 1 అనేది యూనిటీ ఎలిమెంట్ అవుతుంది. ఎవ్రీ యూనిటీ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ యూనిట్ ఎలిమెంట్ అని మనకు తెలుసు. కాబట్టి 1 అనేది యూనిట్ ఎలిమెంట్ అవుతుంది. సో నెక్స్ట్ 3 బిలాంగ్స్ Z14గా తీసుకుందాం. సో Z14గా తీసుకుంటే 3ని మనం 5 తోటి ప్రొడక్ట్ చేస్తే 3 మల్టిప్లికేషన్ మాడ్యులో 14 × 5 = 1 అవుతుంది. సో కాబట్టి 3 ఈజ్ యూనిటీ ఎలిమెంట్. సిమిలర్లీ 5 ఈజ్ ఆల్సో యూనిటీ ఎలిమెంట్. ఎందుకు 5 మల్టిప్లికేషన్ మాడ్యులో 14 × 3 చేసినా కూడా 1 వస్తుంది కాబట్టి. సో అట్లాగే మనం 9 బిలాంగ్స్ Z14గా తీసుకుందాం. సో 9 బిలాంగ్స్ Z14గా తీసుకుంటే 9 × 11 చేస్తే మనకి 1కి సమానం అవుతుంది. కాబట్టి 9 అనేది యూనిట్ ఎలిమెంట్ అవుతుంది. నెక్స్ట్ 13 బిలాంగ్స్ Z14గా తీసుకుంటే 13 × 13 చేస్తే విత్ రెస్పెక్ట్ టు మాడ్యులో 14 మల్టిప్లికేషన్ మాడ్యులో 14 చేస్తే వాల్యూ అనేది 1కి సమానం అవుతుంది. కాబట్టి 13 అనేది యూనిట్ ఎలిమెంట్ అవుతుంది. సో ఇక్కడ మనకు రిమైనింగ్ ఎలిమెంట్స్ అని మిగతావి ఏవి కూడా మనకు యూనిట్ ఎలిమెంట్స్ కావు. ఇక్కడ Z14లో మనకి యూనిట్ ఎలిమెంట్స్ ఏమొస్తాయంటే 1 3 3 5 9 9 అండ్ 13. సో ఈ ఎలిమెంట్స్ అనేవి మనకు యూనిట్ ఎలిమెంట్స్ అనేవి అవుతాయి. సో ఇది మనకున్నటువంటి డెఫినేషన్ అండ్ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ ఒక థీరం స్టేట్మెంట్ మనం ఇక్కడ చూడవచ్చు. సో ఏంటి ఆ థీరం అంటే లెట్ ఆర్ బి ఏ కమ్యూటేటివ్ రింగ్. సో ఆర్ అనేది మనకు కమ్యూటేటివ్ రింగ్ అట. సో కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ. సో U of R denote the set of units of R. Then U of R is a group under multiplication of R. So this group is called group of units of R. అంటే ఇప్పుడు R అనే సెట్లో ఈ U of R అనేది ఏమవుతుందట అంటే గ్రూప్ అవుతుందట. గ్రూప్ ఆఫ్ యూనిట్స్ అని పిలుస్తాం. అంటే ఇక్కడ U of R అంటే U ఇండికేట్స్ యూనిట్ ఎలిమెంట్స్. సో U of R డినోట్స్ ద సెట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ ఆఫ్ R. అంటే మనకు R అనే రింగుకి యూనిట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ యూనిట్స్ అన్నింటినీ మనం ఒక సెట్లో రాసుకుంటే ఆ సెట్ పేరే మనకు U of R అవుతుంది. ద సెట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ ఆఫ్ R. సో దెన్ దిస్ set U of R is a group. So this group is called group of units. So this is the definition. So next class లో మనం సబ్ రింగ్ వాటికి సంబంధించినటువంటి థీరమ్స్ ప్రాబ్లమ్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.